హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే 30,000 బడ్జెట్లో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ అయితే నేనైతే మీకు అయితే చెప్తా. ఈ వీడియోలో అయితే ఒకవేళ మీరైతే 30,000 బడ్జెట్లో ఫోన్ కొందామని చూస్తుంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అలానే ఫోన్ ప్రైజెస్ అయితే చాలా అయితే పెరిగిపోతారు. అందుకే మీరైతే ఫోన్ అయితే కొందామని చూస్తానే తొందరగా అయితే కొనుక్కోండి మరి ఫోన్ అయితే. ఒకవేళ మీరైతే మన ఛానల్కి అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇక్కడైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి మోటోరోలా H60 Pro. మరి ఇదైతే మీకైతే 28,000 అట్లా వస్తుంది. 27-28 మధ్యలో అయితే వస్తుంది. ఇదైతే డే టు డే లైఫ్ లో కూడా స్మూత్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు అయితే ఫోన్ అయితే. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చి UFS 4.0 తోటి వస్తుంది. మీకైతే యూజ్ చేసేటప్పుడు అయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది ఫోన్ అయితే. BGMI కూడా మీకైతే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. దీంట్లో 6.7 ఇంచెస్ 1.5K POLED డిస్ప్లే ఉన్నది. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. దీంట్లో కర్వ్ డిస్ప్లే మళ్ళీ దీంట్లో ఇచ్చింది. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మీకైతే నెక్స్ట్ లెవెల్ ప్రీమియం డిజైన్ లెక్క ఉంటుంది. మీకైతే ఇదైతే IP68-69 రేటింగ్ కూడా ఉంటుంది ఈ ఫోన్ లో. మీకైతే స్పీకర్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది. డ్యూయల్ స్పీకర్స్ అయితే ఇచ్చిల్లు. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది దీంట్లో. మీకైతే ఇంకా సెట్టింగ్స్ లో కస్టమైజ్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. బ్యాక్ సైడ్ అయితే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనేది ఇచ్చిల్లు. ఇంకొకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇంకోటి 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది దీంట్లో. ఫోటోస్ కూడా బాగా వస్తాయి ఈ ఫోన్ అయితే. మీరైతే తీసుకోవచ్చు, ఫోటోస్ తీసుకుందామన్నా, గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. మీరైతే 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 90 వాట్ చార్జర్ అయితే వస్తుంది. 15 వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి నథింగ్ ఫోన్ 3A. ఇదైతే మీకైతే ఆఫర్స్ తో కలుపుకొని 26-27 మధ్యలో అయితే వస్తుంది ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ అయితే మీకైతే మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఒకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది దీంట్లో. మీకైతే కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పై వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. నథింగ్ ఫోన్ 4A అయితే లాంచ్ అయితే చేస్తారు. ఆ ఫోన్ లాంచ్ చేసేదానికి కాకండి, ఇంకా అప్గ్రేడ్స్ అయితే చేయొచ్చు. ఈ పాత ఫోన్లో అయితే అంతా ఏం మంచి స్పెక్స్ అయితే లేవు కాబట్టి. దీంట్లో డిస్ప్లే మీకైతే HD+ డిస్ప్లేనే ఉంటుంది. AMOLED డిస్ప్లే కానీ HD+ డిస్ప్లే ఉంటుంది. అదొకటి వీళ్ళైతే కాంప్రమైజ్ చేసి హ్యాప్టిక్స్ కూడా 40 ఉంటాయి. ప్రొసెసర్ కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. ఎప్పుడో ఓల్డ్ ప్రొసెసర్ ఇచ్చిల్లు. ANTUTU స్కోర్ కూడా చాలా తక్కువనైతే వచ్చింది. UFS 2.2 అయితే వస్తుంది. కొంచెం స్లో ఉంటుంది ఫోన్ అయితే. మీకైతే ఓన్లీ ఇది కెమెరా సెంట్రిక్ ఫోన్. ఇంకా కాకపోతే UI అయితే మీకైతే నథింగ్ UI క్లీన్ అయితే ఉంటుంది. UI కోసం అయితే మీరు అయితే తీసుకోవాలని కూడా తీసుకోవచ్చు. దీంట్లో బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. ఈజీగా 7 hours అయితే వస్తుంది మీకైతే. నెక్స్ట్ అయితే మీకైతే నథింగ్ ఫోన్ 4A అయితే వస్తుంది. ఆ ఫోన్ అయితే ఒకసారి మీరు చెక్ అయితే అండి. దీనికంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. బెటర్ స్పెక్స్ తోటి కూడా వస్తుంది ఫోన్ అయితే. అది నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo Reno 13. ఈ ఫోన్ అయితే మీకైతే ఆఫర్స్ తో కలుపుకొని 28,000 అయితే వస్తుంది. దీంట్లో మీకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు. మెటల్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. మీకైతే 2 కలర్స్ అయితే ఉన్నాయి. IP68-69 రేటింగ్ ఉంటుంది. కొంచెం పాత ఫోన్ మరి ఒకసారి మీరు చెక్ అయితే మీకు నచ్చినైతే తీసుకోండి. ఈ ఫోన్ అయితే 181 grams కూడా ఉంటుంది ఫోన్ అయితే. 6.59 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. దీంట్లో డిస్ప్లే క్వాలిటీ బాగుంటుంది. హ్యాప్టిక్స్ కూడా బాగానే ఉంటాయి. కలర్ OS 16 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మీకైతే OS ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది. మీకైతే 5600 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది ఫోన్ అయితే. బ్యాక్ సైడ్ అయితే మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిల్లు. ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఇచ్చిల్లు. ఫోటోస్ కూడా బాగానే వస్తాయి మీకైతే దీంట్లో. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి iQOO Neo 10R. ఇదైతే మీకైతే 27-28 మధ్యలోనే అయితే వస్తుంది. ఇప్పుడైతే ప్రైస్ అయితే పెరిగిపోయింది. మరి 256GB మోడల్ కావాలనుకుంటే మీరైతే 29,000 అయితే పెట్టచ్చు. ఇదైతే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రొసెసర్ తోటి వస్తుంది. BGMI అయితే 120 FPS లోనైతే హ్యాండిల్ అయితే చేస్తుంది ఫోన్ అయితే. మీకైతే 90-100 మధ్యలో ఫ్రేమ్స్ అయితే మీకైతే స్టేబుల్ గా అయితే వస్తాయి. ఒరిజినల్ 6 అయితే ఉన్న దీనిలో మీకు కస్టమైజేషన్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. దీనిలో మొత్తం ఫుల్ ఒరిజినల్ 6 అయితే వస్తుంది. ఏమైతే స్కిప్ అయితే వెళ్ళే వాళ్ళైతే ఫీచర్స్ అయితే దీంట్లో యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ అయితే ఉంటాయి. ఫ్లక్స్ కార్డ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇంకా మీకైతే ఇంకా 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది. మీకైతే హ్యాప్టిక్స్ కూడా బాగానే ఉంటుంది దీంట్లో. మీకైతే 6400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది ఫోన్ అయితే. మీకైతే ఇదైతే ఈజీగా మీకైతే ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. ఇంకా మిగిలిన అయితే 2 మేజర్ అప్డేట్స్ అయితే వస్తాయి మీకైతే. దీంట్లో కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పై వేసిన ఫోటోస్ కూడా బాగా వస్తాయి. మీకైతే మీ దగ్గర ఎక్కువ బడ్జెట్ ఉంది అనుకుంటే iQOO Neo 10 అయితే తీసుకోండి. ఇంకా దాంట్లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఇవన్నీ ఫోన్స్ అయితే ఒకసారి చెక్ చేసి మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే తీసుకోండి. ఈ 30,000 బడ్జెట్ లో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ మీకు ఏం వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి చాలా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బై బై గైస్. మరి నెక్స్ట్ వీడియోలో వస్తున్నాం. బాయ్ బాయ్.